శాంసంగ్ అనగానే మనకందరికీ ఫోన్లు టీవీలే గుర్తొస్తాయి. కానీ బుర్జ్ ఖలీఫాని కట్టించింది శాంసంగ్ అని మీకు తెలుసా? అంతేకాకుండా సౌత్ కొరియాలో ఉండే ఆర్మీకి ఫైటర్ జెట్స్ని, ఆర్మీ ట్యాంక్స్ని తయారు చేసేది ఈ శాంసంగ్ అని మీకు తెలుసా? శాంసంగ్ మార్కెట్లో చేపలు అమ్ముకునే స్టేజ్ నుంచి ఇంత గొప్ప కంపెనీగా ఎలా మారింది, ఇంత పెద్ద సంస్థగా ఎలా మారింది, రండి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. 1938లో సౌత్ కొరియాలోని రిచెస్ట్ ఫ్యామిలీలో నుంచి ఒక పిల్లవాడు వచ్చాడు. ఆయన పేరు లీ బియోంగ్ చెల్. ఈయన 28 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. దాని పేరు శాంసంగ్ ట్రేడింగ్ కంపెనీ. ఈ కంపెనీ పేరు శాంసంగే అని ఎందుకు పెట్టారంటే శాంసంగ్ అనే పేరుకి కొరియాలో 3 స్టార్స్ అని అర్థము. 1938లో శాంసంగ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అనుకుంటున్నారా? కాదు. ఆ టైంలో శాంసంగ్ ఒక ట్రేడింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసింది. అందులో చేపలని, కూరగాయలని, నూడిల్స్ని, ఫ్రూట్స్ని అమ్మేవాళ్ళు. శాంసంగ్ యొక్క మెయిన్ బ్రాంచ్ షోల్లో ఉండేది. బిజినెస్ అంతా మంచిగా నడుస్తుంది, లాభాలు కూడా మంచిగా వస్తున్నాయి, అంతా మంచిగా జరుగుతుంది, ఎక్కువ కాంపిటీషన్ కూడా లేదు. అలా కొన్ని ఇయర్స్లోనే టాప్ 10 కంపెనీస్లో ఒక కంపెనీగా మారింది. అప్పుడే 1950లో ఒక వార్ స్టార్ట్ అయింది. సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి చాలా పెద్ద వార్ జరిగింది. చాలా నష్టపోయారు. దాంతోపాటు శాంసంగ్ కంపెనీ కూడా నష్టపోయింది. ఇంతకుముందు ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు తినడానికి ఫుడ్ లేక ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అప్పుడు శాంసంగ్ ఓనర్ అనుకున్నాడు, ఒకే బిజినెస్ నడిపిస్తే మనకు అంత వర్కౌట్ అవ్వదు, దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, దీన్ని డైవర్సిఫై చేయాలనుకున్నాడు. అప్పట్లో సౌత్ కొరియాలో ఎక్కువగా చెరుకుని బాగా పండించేవాళ్ళు. చెరుకు ప్రొడక్షన్ ఎక్కువగా ఉందని చెప్పి షుగర్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ బాగా నడుస్తుంది, ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి, దాన్ని కూడా డైవర్సిఫై చేయాలనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే బట్టలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. దాని పేరు శాంసంగ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పెట్టారు. తర్వాత వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ కూడా చాలా సక్సెస్ అవడంతో రీటైల్ స్టోర్స్ని, డిపార్ట్మెంటల్ స్టోర్స్ని కూడా ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడు డీమార్ట్ ఎలా ఉంది అలాంటి స్టోర్స్ని ఓపెన్ చేశారు. ఇలా అన్నిటిలో బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ సౌత్ కొరియాలోనే రిచెస్ట్ పర్సన్గా అయ్యారు. అప్పుడే ఇంకొక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఏ ఎలక్ట్రానిక్స్ వల్ల అయితే శాంసంగ్ని అందరు గుర్తుపడుతున్నారో ఆ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలోకి 1968లో అడుగుపెట్టారు. కంపెనీ స్టార్ట్ చేసిన కొన్ని మంత్స్లోనే ఫస్ట్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. అదే 12 ఇంచ్ బ్లాక్ అండ్ వైట్ టీవీని. చూస్తూనే ఈ కంపెనీ వాళ్ళలోనే లార్జెస్ట్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారింది. తర్వాత 1979లో మైక్రోవేవ్, 1980లో ఎయిర్ కండిషనర్, 1981లో కలర్ టీవీ, 1983లో పర్సనల్ కంప్యూటర్, 1993కి వచ్చేసరికల్లా వాళ్ళలోనే హైయెస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చర్గా ఎదిగారు. 2007లో ఐఫోన్ని లాంచ్ చేసినప్పుడు అందరు వావ్ అనుకున్నారు. కానీ ఆ ఐఫోన్కి ప్రాసెసర్స్ని, చిప్స్ని తయారు చేసేది ఈ శాంసంగే. తర్వాత వాళ్ళు ఇలా అనుకున్నారు, మనం ఇంత పెద్ద ఎలక్ట్రానిక్ డివైజెస్ని తయారు చేస్తాము, మనకు సెమీ కండక్టర్స్ చాలా అవసరం ఉంటాయి, మనకే ఎందుకు సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఉండకూడదు అని సెమీ కండక్టర్ ఫ్యాక్టరీనే కొనేశారు. వాళ్ళకు అవసరమైన సెమీ కండక్టర్ పార్ట్స్ని వాళ్ళే తయారు చేసుకుంటారు. అలా అన్నీ తయారు చేసుకుంటూ దాన్ని కూడా ఎక్స్పాండ్ చేశారు. గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇది అలా ఉండగా 1983లో మొబైల్ సెక్టర్లో అడుగుపెట్టింది శాంసంగ్. ఫస్ట్ మొబైల్ని 1986లో తయారు చేశారు. ఆ ఫోన్ నేమే SC100. ఇది చాలా ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ 1988లో ఇంకొక ఫోన్ని లాంచ్ చేశారు. దాని పేరు SH100. ఇది కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ 1993లో ఇంకొక ఫోన్ని తీసుకొచ్చారు, SH700. ఈ ఫోన్ చాలా సక్సెస్ అయింది. ఇంకా 1994లో SH770 ఫోన్ని తీసుకొచ్చారు. ఇది సూపర్ హిట్ అయింది. 1996 నుంచి 1998 వరకు 57% మార్కెట్ షేర్ని శాంసంగే ఆక్యుపై చేసింది. తర్వాత శాంసంగ్ మన ఇండియాలో కూడా అడుగుపెట్టింది. 2004లో ఒక ఫోన్ని కూడా లాంచ్ చేసింది. కానీ ఆ ఫోన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ టైంలో మొబైల్ మార్కెట్ని నోకియా రూల్ చేసేది. తర్వాత రాను నోకియా మార్కెట్లోనే కనిపించకుండా పోయింది, అది వేరే విషయము. తర్వాత 2009లో శాంసంగ్ గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. అప్పట్లో చాలామంది ఈ ఫోన్కి చాలా అట్రాక్ట్ అయ్యారు. తర్వాత 2011 వచ్చేసరికి వరల్డ్స్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని శాంసంగ్ పెట్టింది. ఎక్కడ పెట్టింది అనుకుంటున్నారు? సౌత్ కొరియాలో కాదు, ఇండియాలోని నోయిడాలో.
తర్వాత శాంసంగ్ యొక్క ఇంకొక కంపెనీ శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్. ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద ఓడలను తయారు చేసే కంపెనీస్లో ఇది ఒకటి. ఇంకా సౌత్ కొరియా యొక్క ఆర్మీ ఫైటర్ జెట్స్ని, జెట్ ఇంజిన్ ఎక్విప్మెంట్ని, ఆర్మీ ట్యాంక్స్ని తయారు చేసేది కూడా ఈ శాంసంగే. ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోట్ టెక్నాలజీ మీద కూడా వర్క్ చేస్తుంది. ఎక్కడికైతే సోల్జర్స్ వెళ్ళి ఫైట్ చేయలేరో అక్కడికి ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ని పంపుతారు. ఇంకా శాంసంగ్ యొక్క ఇంకొక కంపెనీ అయిన శాంసంగ్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రేడింగ్ కంపెనీ. ఈ కంపెనీ రోడ్స్ వేస్తుంది, టన్నల్స్ని, బ్రిడ్జెస్ని, బిల్డింగ్స్ని ఇలా ఎన్నిటినో కన్స్ట్రక్ట్ చేస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్పాలి, వీళ్ళే బుర్జ్ ఖలీఫాని, మలేషియాలోని ట్విన్ టవర్స్ని కట్టింది ఈ శాంసంగ్ కంపెనీయే. సౌత్ కొరియాలో అన్నిటికన్నా పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఏదంటే అది శాంసంగే. ఇంకా సౌత్ కొరియాలోని అన్నిటికన్నా పెద్ద థీమ్ పార్క్ శాంసంగ్దే. దాని పేరు ఎవర్ల్యాండ్. డిస్నీల్యాండ్ ఎలానో ఎవర్ల్యాండ్ అలా అనమాట. సౌత్ కొరియాలో శాంసంగ్ సిటీ కూడా ఉంది. దాని పేరు శాంసంగ్ డిజిటల్ సిటీ. ఇంకా శాంసంగ్కి ఒక ట్రస్ట్ కూడా ఉంది, అందులో ఒక స్కూల్ కూడా ఉంది. శాంసంగ్కి ఒక యూనివర్సిటీ ఉంది, ఒక హాస్పిటల్ ఉంది. 1990లో శాంసంగ్ రెనాల్ట్ కంపెనీతో పార్ట్నర్షిప్ అయి ఒక కార్ని కూడా రెడీ చేసింది. ఇలా 80+ ఇండస్ట్రీస్తో ఈ శాంసంగ్ కంపెనీ రన్ అవుతుంది. ఇది సౌత్ కొరియాలోనే నంబర్ 1 కంపెనీ. ప్రపంచంలోనే 29th లార్జెస్ట్ కంపెనీ ఈ శాంసంగే. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా? 325 బిలియన్. అంటే టాటా గ్రూప్స్కి ఎంత ఉందో, అంబానీ గ్రూప్స్కి ఎంత ఉందో అంత మార్కెట్ క్యాప్ ఉంది ఈ శాంసంగ్కి. ఇప్పుడు శాంసంగ్ ఇంత పెద్ద కంపెనీగా ఎలా అయిందో తెలుసుకుందాము. ఎప్పుడైతే సౌత్ కొరియా నార్త్ కొరియాతో వార్ అయిందో అప్పుడు ఎకానమీ మొత్తం కొలాప్స్ అయింది. ప్రొడక్షన్ లేదు, ఎక్స్పోర్ట్ లేదు. ఇలా ఉండటంతో USA నుంచి హెల్ప్ తీసుకోవడం స్టార్ట్ చేసింది సౌత్ కొరియా. అలాంటి స్టేజ్లో సౌత్ కొరియా మనం ఎలా అయినా డెవలప్ అవ్వాలి, మన ఎకానమీని ఎలా అయినా గ్రో చేయాలని, ఎకానమీ గ్రో చేయాలని అంటే ఎకానమీ బిజినెస్ వల్లనే డెవలప్ అవుతుందని సౌత్ కొరియా గవర్నమెంట్ బిజినెస్ గ్రూప్స్కి సపోర్ట్ చేద్దామనుకుంది. ఎందుకంటే బిజినెస్ గ్రూప్స్కి సపోర్ట్ చేస్తే జాబ్స్ క్రియేట్ అవుతాయి, జనాలకి హెల్ప్ అవుతుంది, ఎకానమీ గ్రో అవుతుందని. US సౌత్ కొరియాకి మీరు మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోండి, గ్రో అవ్వండి, మీ ప్రజలకి మంచి ఫుడ్, వాటర్ ఇవ్వండి అని చెప్పి మనీ ఇస్తే సౌత్ కొరియా మాత్రం మ్యాక్సిమం మనీని బిజినెస్ గ్రూప్సే గ్రో అవ్వడానికి యూస్ చేసింది. అలాంటి టైంలో వచ్చిన కంపెనీసే శాంసంగ్, LG, హోండాయ్ కంపెనీస్. ఇంకా ఇలాంటి బిజినెస్ గ్రూప్స్ చాలా ముందుకు వచ్చాయి, కానీ వాటి పేర్లు మనకు తెలియదు కాబట్టి తెలిసిన కంపెనీల పేర్లే చెప్తాను. ఇలా గవర్నమెంట్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది. ఏ కంపెనీకి ఎంత లోన్ కావాలో అంత ఇచ్చేది, లైసెన్స్ ఇచ్చేది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇంప్రూవ్ చేసేది. ఇంకా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లోకి అడుగుపెట్టినప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద సౌత్ కొరియా గవర్నమెంట్ 50% ట్యాక్స్ని తక్కువ చేసింది. అది శాంసంగ్కి చాలా హెల్ప్ అయింది. ఇంకా జపాన్, చైనా ఇంకా వేరే కంట్రీస్ నుంచి ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి సౌత్ కొరియాలో అమ్మడంని కూడా బ్యాన్ చేసింది. ఓన్లీ వాళ్ళ కంట్రీస్లో రెడీ చేసిన ప్రోడక్ట్స్నే అమ్మేవాళ్ళు. మొత్తం మార్కెట్ వీళ్ళ కోసమే ఓపెన్ చేశారు, బయటి వాళ్ళని రానిచ్చే వాళ్ళు కాదు. ఈ బిజినెస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్క సెక్టార్లో ఉన్న కంపెనీస్ కాదు, చాలా సెక్టార్లో డైవర్సిఫై చేసిన కంపెనీస్. వీటిని కాంగ్లోమెరేట్స్ అంటారు. ఎలా అంటే మన ఇండియాలో ఉన్న టాటా, అదానీ గ్రూప్స్ కూడా కాంగ్లోమెరేట్సే. ఈ కాంగ్లోమెరేట్స్ని సౌత్ కొరియాలో చాయ్ బాల్ అని పిలుస్తారు. అందులో ఉన్న అన్నిటికన్నా పెద్ద చాయ్ బౌల్ శాంసంగే. సౌత్ కొరియా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్టి సౌత్ కొరియా ఒక పూర్ కంట్రీ అవ్వాలి, కానీ సౌత్ కొరియా ఒక వెల్ డెవలప్డ్ కంట్రీగా అయ్యింది. ఎలా గ్రో అయిందంటే ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, అలా జరిగిందనమాట. ఈ ప్రాసెస్లో కంట్రీతో పాటు ఎకానమీ కూడా గ్రో అయింది, కానీ ఈ మొత్తం కంట్రీ ఒక కంపెనీ పైనే డిపెండ్ అయింది. సౌత్ కొరియా జీడిపిలో 20% జీడిపి ఒక్క శాంసంగ్దే. ఇంకో మాటలో చెప్పాలంటే సౌత్ కొరియా అంటే శాంసంగ్, శాంసంగ్ అంటే సౌత్ కొరియా. ఇలా ఎందుకు అంటున్నానంటే మనం ఒక్కసారి సౌత్ కొరియాలో ఉండే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి. మనము ఒకసారి సౌత్ కొరియా సిటీలో ఉన్నామనుకో, మనం ఏదైనా ఫోన్ కొనుక్కోవాలనుకున్నాం అనుకో, అప్పుడు శాంసంగ్ ఫోనే కొనాలి. టీవీ కొనాలనుకుంటే శాంసంగ్ టీవీ కొనాలి. రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటే శాంసంగ్దే. మైక్రోవేవ్ కొనాలనుకుంటే శాంసంగ్దే. ఆఖరికి కార్ కొనాలనుకుంటే కూడా రెనాల్ట్ శాంసంగ్ పార్ట్నర్షిప్ అయిన కార్నే కొనాలి. ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా శాంసంగ్ ఇస్తుంది. ఏమైనా దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళాలన్నా శాంసంగ్దే ఉంటుంది.
ఉంటుంది. చదువుకోవాలన్నా శాంసంగ్ స్కూల్ ఉంటుంది. ఎక్కడికైనా హాలిడేకి ట్రిప్ వెళ్ళాలన్నా మనం వెళ్ళాలనుకున్న షిప్ శాంసంగే తయారు చేస్తుంది. మనం ఒక థీమ్ పార్క్ వెళ్ళాలనుకుంటే ఆ థీమ్ పార్క్ శాంసంగ్దే. ఇలా లైఫ్ మొత్తం శాంసంగే. ఇక్కడ మనము చదువుకొని యూపీఎస్సీ క్రాక్ చేస్తే లైఫ్ సెట్ అనుకుంటాము. ఇంకొంతమంది డాక్టర్, పోలీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే లైఫ్ సెట్ అనుకుంటారు. అలానే వాళ్ళు కూడా శాంసంగ్లోకి వెళ్తే లైఫ్ సెట్ అనుకుంటారు. సౌత్ కొరియాలో శాంసంగ్లో జాబ్ చేస్తే పిల్లని ఈజీగా ఇస్తారు, పెళ్ళి కూడా ఈజీగా అవుతుంది. అందుకే పిల్లల్ని చిన్నప్పటి నుంచి సాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తారు. సాట్ ఎగ్జామ్ అంటే శాంసంగ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది ప్రతి 6 monthsకి ఒకసారి పెడతారు. ఇది ఒక్కసారి క్లియర్ అయితే లైఫ్ సెట్ అని అక్కడున్న పిల్లలు అనుకుంటారు. శాంసంగ్ అంటే మనము మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు అనుకుంటాం, కానీ అదొక పెద్ద సంస్థ, అదొక సామ్రాజ్యము. ఈ శాంసంగ్ కంపెనీ వల్లనే ఒక కంట్రీ రన్ అవుతుందంటే మీరే ఊహించుకోండి అది ఎంత పెద్ద సంస్థనో. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నమస్తే.